హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 212 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి బయోక్లినిక్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఫార్మకో విజిలెన్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే బయోక్లినికా ఒక్కటి మాత్రమే ఫార్మకో విజిలెన్స్ జాబ్స్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఫార్మకో విజిలెన్స్ లో ఏ కేటగిరీ కోసం అడుగుతున్నారు అంటే డ్రగ్ సేఫ్టీ రోల్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ 4th and 5th అక్టోబర్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే కమింగ్ థర్స్డే అండ్ ఫ్రైడే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సిల్వర్ స్పిరిట్ టెక్ పార్క్ 317P P2 318 హెర్బల్ ఇండస్ట్రియల్ ఏరియా మైసూర్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫార్మకో విజిలెన్స్ జాబ్స్ ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే BSc, MSc, నర్సింగ్ ఆర్ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మైసూర్లోనే ఉండబోతోంది చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ అని చెప్పొచ్చు. అది కూడా ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కు మాత్రమే జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఫార్మకో విజిలెన్స్ లో చాలా తక్కువగా అడుగుతుంటారు, అది కూడా బయోక్లినికా వాళ్ళు మాత్రమే అడుగుతుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. అండ్ అదే విధంగా వి ప్రొవైడ్ క్యాబ్ ఫెసిలిటీ అండ్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోక్లినికా వాళ్ళు అందిస్తున్నటువంటి డ్రగ్ సేఫ్టీ రోల్ కు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూ వాకిన్ కాబట్టి దీనికి మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ అదే విధంగా చాలా రేర్ గా ఫార్మకో విజిలెన్స్ కి జరుగుతుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో మరియు మైసూర్లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే హెటరో బయోఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6th October 2018 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వెను ఎక్కడ అంటే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెటరో లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ బిసైడ్ గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ల్యాండ్ మార్క్ వచ్చేసి అబౌవ్ ప్రాచుల్ హోండా షోరూమ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ అండ్ అదే విధంగా క్వాలిటీ అజూరెన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ వీడియోను ఇక్కడే పాస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఈ ప్రొఫైల్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్, స్టెరైల్ మరియు ఇంజెక్టబుల్ బయోఫార్మా కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇందుకు గాను ఆపరేటర్ పోస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ వైల్ ఫిల్లింగ్ అండ్ అదే విధంగా లయోఫిలైజేషన్ వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ వైల్ ఫిల్లింగ్ మీద, లయోఫిలైజేషన్ మీద పూర్తి స్థాయి
పట్టు ఉన్నోళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ కోసం అడుగుతున్నారు, అది కూడా నాన్ ఫార్మా వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ పోస్టులకు అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 9 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు. సో చాలా మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు, సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఈ జాబ్ ప్రొఫైల్ అంతా మీరు పక్కాగా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ కోసం జరుగుతుందని చెప్పొచ్చు, అది కూడా IPQA డిపార్ట్మెంట్ కి సంబంధించింది, అది కూడా స్టెరైల్, ఇంజెక్టబుల్స్ మరియు బయోఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ యాక్టివిటీస్ డ్యూరింగ్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రివ్యూ ఆఫ్ ద బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్, ఇంజనీరింగ్ మరియు QAకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే 1 passport size photograph, all educational certificates, 3 months pay slips అండ్ రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ మరియు అపాయింట్మెంట్ లెటర్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో బయోఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ 6th జరగబోయే ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హెట్రో బయోఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి vinaykumar.b@heterodrugs.com అండ్ వన్ మోర్ వచ్చేసి raghava.n@heterodrugs.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా గర్ల్స్ మరియు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే ఫ్యూచర్ లో ఫ్రెషర్స్ వాళ్ళకి ఎప్పుడు కావాలనిపిస్తున్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఏ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6th October 2018 జరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా API ప్లాంట్ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే మెయింటెనెన్స్ మరియు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఉప్పల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కి ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ 6th October అనుకున్నాం కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారు అంటే పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి DME మరియు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్ API షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ హ్యాండ్లింగ్ యూటిలిటీస్ లైక్ చిల్లర్స్, కూలింగ్ టవర్స్, బాయిలర్, ఎయిర్ కంప్రెషన్, AHUs, N2 ప్లాంట్ అండ్ HVAC సిస్టమ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం చూసుకున్నట్లయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years నుంచి మాక్సిమం 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ITA, డిప్లొమా, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్ ఇన్ API should have experience in preventive maintenance of all areas, motors, calibration of temperature, indicators and sensor, pest lights, all PEE మరియు MEE panels through QMS and scheduled and documentation for the same అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, C4 ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ 10th to హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నంత వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత లేటెస్ట్ పే స్లిప్స్ మరియు జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించినటువంటి పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా మెయింటెనెన్స్
మెయింటెనెన్స్ మరియు ఎలక్ట్రానికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ ఇంటర్వ్యూ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అక్టోబర్ 6th ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే మైక్రోబయాలజికల్ అనలైటిక్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారంటే పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ముందుగా ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతుంది అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ జీజీ ఇండియా ఆఫీస్ అమీర్పేట్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మాస్టర్ డిగ్రీ అండ్ మైక్రోబయాలజీ, అంటే ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పుకున్నాం కాబట్టి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, వాటర్ శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ ఫర్ బయోబర్డన్ అండ్ ఎండోటాక్సిన్ బై కైనెటిక్ జెల్కాట్ మెథడ్ మరియు జిఎంపి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెరిలిటీ టెస్ట్ అండ్ మెథడ్ వ్యాలిడేషన్, కాంపోనెంట్ ఇన్ గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ అని ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఈ డాక్టర్ రెడ్డిస్ కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ పాయింట్ అనేది మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో టీమ్ మెంబర్ కోసం అడుగుతున్నారు. సో దీనికి మీరు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ సివి, రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కూడా మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, అది కూడా టీమ్ మెంబర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. చాలా మంది డాక్టర్ రెడ్డిస్ లో జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీకి సంబంధించి, వాటి డిపార్ట్మెంట్లకు సంబంధించి అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీకు ఏదైనా యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.